నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయగిరి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒరడెక్కితే పురుగుల మందు దాగి చచ్చిపోరి అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారు. రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మాట్లాడాలి అంటే అక్కడ కూడా హాస్యాస్పదంగా ఎటకారంగా మాట్లాడుతున్నారు. తర్వాత మిగతా హైడ్రా విషయంలో నాకు పైశాచిక ఆనందం వస్తూ ఉంది అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. అంటే ఎందుకు ఇలాంటి పరిపాలన జరుగుతూ ఉంది, ఏంది అనేది ఈ సబ్జెక్ట్ మీద తెలంగాణ రాజకీయాల మీద మాట్లాడడానికి మనతో పాటు బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. అన్న నమస్కారం. అంటే ఎట్లా చూడొచ్చు నిరుద్యోగులు ఉద్యోగాలు ఆడుతుంటే రోడ్డు మీదకి వస్తుంటే పురుగుల మందు ఆగి చచ్చిపోరని చెప్పేసి ఏదో మన రీసెంట్గా మాట్లాడినటువంటి సందర్భం. నిరుద్యోగులంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తొత్తులు అంట. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఏరు దాటేదాకా ఊడమల్లన్న, ఏరు దిగిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి. ఏంటంటే ఈయనకుండే ధీమా బీజేపీ పార్టీ వెనుక సపోర్ట్ చేస్తున్నది రేవంత్ రెడ్డికి. నీకు మళ్ళీ ఏదో హామీ ఇచ్చింది ఆయనకి, నువ్వు ఇండ్లున్నా నా దాంట్లోకి వస్తే నేను నీకు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడో ఏందో అది దేవుడికి తెలియాలి. ఓకే, ఆయన ప్రవర్తన కూడా అట్లనే ఉంది. గతంలో అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ మనం తీసుకుంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను బుకాయించేది బుకాయిస్తా, ఓట్లు వేయడము పిచ్చోళ్ళు అయి ఓట్లు వేస్తారు తప్ప దాంట్లో వేరే ఏం లేదు. రాజకీయ నాయకుడు అంటేనే అబద్ధాలు చెప్తాడనే విషయాన్ని అందరు రాజకీయ నాయకుల్ని బదనాం చేసిండు. తర్వాత అతను కూడా ఏం చేసిండు అంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి. ఈరోజు ప్రజలు కూడా ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేసేదానికి ఎంత డిఫరెన్స్ పెద్దగా లేదు. కాకపోతే అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో త్రిముఖ పోటీ జరిగింది కాబట్టి ఈ ఓట్లన్నీ విచ్చిపోయి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఈరోజు ఆయనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఎవరన్నా అడిగిరు అనుకోండి, నన్ను అడిగితే ఇక పిచ్చి కుక్క కరిచినట్టు కరుస్తాను, నేను నా మీదకి ఎవడు రావద్దు, నేను అన్ని కరెక్టే చేస్తున్నా అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన ధీమా ఏందని అంటే ఆయన డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు, విపరీతంగా డబ్బులు సంపాదించేసిండు, 100,000 కోట్లు చేసిండు, స్కాములు చేసిండు. హైడ్రా తీసుకున్న హైడ్రా వెనకాల ఉండే ఉద్దేశము ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మనం చూస్తున్నాము. నిరుద్యోగులు అయితే చెప్పనవసరం లేదు. అడిగితే వాళ్ళు ఎంత ఘోరం. ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము సమస్యల వెనుక ఉంటాం. మేము సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మేము రెచ్చగొట్టేంత అవసరమే లేనేలేదు. పైసలు ఇచ్చి ఇప్పుడు ఒకటే ఏమంటున్నా అంటే, డబ్బులు ఇచ్చానంటే పాపం వాళ్ళు బయటకు వచ్చి ముఖాలు చూపించి తిడుతున్నారు మిమ్మల్ని. మీరు తలుచుకుంటే వాళ్ళ జీవితాలు నాశనం చేయొచ్చు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు రిస్క్ ఎందుకు తీసుకుంటారు? నిజంగా ఉద్యోగాలు వస్తలేవు కాబట్టి. మేము ఉన్నప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నావు నువ్వు? కానిస్టేబుల్ ఎంత మొత్తుకుంటున్నారు, పోలీస్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లు జరిగినప్పుడు అందరూ మన నాయకులు వాళ్ళను కష్టపడి వాళ్ళ కోచింగ్ ఇవ్వాలి, మీరు కూడా వాళ్ళకి సహకరించాలి అని చెప్పేసి అందరికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కోచింగ్కి సపోర్ట్ చేసి విద్యార్థులందరినీ కూడా పాపం వాళ్ళ కోచింగ్ ఇచ్చి, ఫ్రీ కోచింగ్ ఇచ్చి, భోజనాలు పెట్టి ఇచ్చేస్తే ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏమైంది? ఆ నోటిఫికేషన్ ఏమైంది? అప్పుడు చేసిన పనులకి ఇప్పుడు శంకుస్థాపనలు చేసుకుంటా టైంపాస్ చేస్తున్న వీళ్ళు ఇప్పుడు ఒక మాట ఏమంటా అంటే, ఇప్పుడు అందరు రెచ్చిపోగానే అందరూ కొట్లాడతామని చెప్పి ముందుకు రాగానే ఇంట్లో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అందరు వచ్చి కొట్లాడుతా అనేటప్పటికీ మొన్న మీటింగ్లో ఒక మాట మాట్లాడిన ముఖ్యమంత్రి, మంచి స్కూటీలు రెడీ అవుతున్నాయి అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇవ్వడానికి ఏం నొప్పి నీకు? ఇవ్వచ్చు కదా అంటే మర్చిపోతారు. లాస్ట్లో అదే బీహార్ తరహాలోనో ఇంకెక్కడ తరహాలోనో 20,000 అకౌంట్లో కొట్టేస్తే మళ్ళీ గొర్రెల లెక్క ఓటేస్తారనే ఉద్దేశం ఉన్నది. కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ప్రజలకు అర్థమైంది వీడికి మళ్ళీ ఓటేస్తే ఇదే యూరియాకి యాప్ తిప్పాలు ఎట్లా పెట్టిండో, రైతు భరోసా ఇవ్వకుండా ఎట్లా సతాయిస్తున్నాడో, రైతు బీమా ఇవ్వకుండా రైతులు చచ్చిపోతుంటే కూడా చూస్తున్నాడు. ఎన్నో వేల మంది రైతులు చనిపోయారు. ఇప్పటిదాకా వాళ్ళకు పరిహారం అందలేదు. అకాల వర్షాల వల్ల నష్టపోయారు. పంటకు 10,000 ఇస్తా అన్నాడు, ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చిన హామీని మేము ఎర్రజొన్నలు కానీ అకాల వర్షంతో పంట నష్టపోయిన వాళ్ళకి కానీ చెక్కులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎంతమంది తప్పులు తీసుకొని మేము బాధ్యత వహించి ఎంతమందికి సహాయం చేసినాము ప్రజలు లెక్కలు చూడాలి. ఓకే, ఇప్పుడు ఆయన అంటున్నాడు అంత ఓపెన్గా తిడుతున్నప్పుడు మీరు ఇప్పటికైనా గ్రహించాలి. ఇంత ఓపెన్గా నిరుద్యోగులు పోతే వాళ్ళు పురుగుల మంది చచ్చిపోవాలని, లేకపోతే హైడ్రా పోతే మీరు అన్నట్టు నాకు
అందరూ బాధపడుతుంటే ఏడుస్తుంటే నాకు ఒక సైకి ఏమైనా సైకోకి ఎట్లనైతే ఆనందం కలుగుతుందో వేరే వాళ్ళ బాధలలో సంతోషాన్ని వెతుక్కుంటా నేను అని కుల్లా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ నియోజకవర్గం ఎట్లుంది పరిస్థితి అంటే గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉంది అని చెప్పేసి మంత్రులు వీళ్ళంతా మాట్లాడుతారు. మీ నియోజకవర్గం ఏం చెప్పాలన్నా హింస్తున్నారు, హింసుడు ఒక్కడే తక్కువ ఉన్నారు. ఉమ్, వాళ్ళ వెంబడ తిరిగి ఎవరైతే ఎగురుకుంటూ దుంకుకుంటూ రంగులు పోసుకుంటూ ఓట్లేసి గెలిపించిన రైతులు ఎవరైతే ఉన్నారో పాపము ఈరోజు ఈ రైతు భరోసా లేక కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకి రాక సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎంత దారుణం అని అంటే ఎన్ని లక్షలైనా కూడా 20,000 ఇస్తా అని గరీబ్ వాళ్ళు పాపం వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయం చేయాలి. నీకు వస్తలే పైసలు, నీకు వచ్చే పైసల్ని సీఎం రిలీఫ్ ఫండ్లు వేయమని చెప్పు. నీ ఇంటికి తీసుకుపోతున్నావు ఎందుకు నువ్వు? మీరు రాహుల్ గాంధీకి ఎందుకు మోస్తున్నావు నువ్వు? అమాలీల మీటింగ్లో అన్నాడు కదా కేటీఆర్ అని, ఏమన్నాడు? మీరు సంచులు మోస్తున్నారు, మీ లెక్కనే ఈ గుంపు మేస్త్రి కూడా సంచులు మోస్తున్నాడు, కాకపోతే ఆ సంచులు సంచులు అని చెప్పి మేము ఎవరు డబ్బులు ఇచ్చే అవసరం లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తే ఈరోజు ప్రతి ఒక్క వర్గం బయటకు వచ్చి కొట్లాడుతున్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తున్నాను, జైలు సరిపోతలేవు. ఇప్పుడు ప్రతి శనివారం అరెస్ట్ చేస్తున్నావు నువ్వు. నీకు ఎక్కడ ధర్నా జరుగుతలేదు చెప్పండి మీరు. రైతులు పాప మాకు ఉల్టా ఫోన్లు చేసి సార్ మీరు మేము ఏదో ఇదైపోయింది కనీసం మా బాధలు పట్టించుకొని మీరు రోడ్ ఎక్కండి మా కోసం, మేము వస్తాం మీకోసం అని అంటే మొన్న ఒక ధర్నా చేస్తే విపరీతమైన స్పందన ఎట్లా వస్తుంది? వాళ్ళు బయటకు రారు. ఎందుకంటే నువ్వు ఆశ పెట్టినావు కదా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి ఒక గ్రామ పంచాయతీలలో లిస్టు పెట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరి పేర్లు పెడితే వాళ్ళు బయటకు వచ్చి ఎట్లా కొట్లాడతారు మీకు? అది ఎప్పటికి వస్తుందో? ఇప్పుడైతే ఇచ్చినావు, ఈ రెండో విడత ఎప్పుడు వస్తుందో తెలియదు, తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు. దీంట్లో కూడా భూమి లేని వాళ్ళకి నువ్వు ప్లాట్లు ఇస్తున్నావా? చాలా విలేజ్లలో ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి, ఇచ్చి అందులో ఇల్లు కట్టి లేదు. డబ్బులు ఉన్నోడు ఫస్ట్ 1,00,000 పెట్టుకోవాలంట, 1,00,000 ఇచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ బిల్ ఇస్తాడంట. దీంట్లో ఎంత వస్తున్నాయి మొత్తం కలిపి వీళ్ళంతా తిన్నాక ఇవి పెట్టే 1,00,000 కాకుండా ఇంకా మీదికే 5-6 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే మీరు రంగులు వేసుకొని మీరు బిల్లు ఇస్తున్నారు. మీరు ఎక్కడ పోయినా ఏందనంటే ఈ మనిషి ఒక సైకో పేదల పక్షపాతి అసలే కాదు. పేదలు ఖతం కావాలి. మాలాంటి మోసగారులకు ఓట్లు వేస్తే ఇగో మీ పరిస్థితి ఇది అని చెప్పి నేను చూపిస్తా అని చెప్పి చేస్తున్నా. కన్నెపల్లికి పోయారు కేటీఆర్ పోయినప్పుడు అక్కడ ఒక కాన్వాయ్ అయితే పోతుంటే అల్జడి అవుతుంది ఆపారు. ఎందుకంటే పోవాలనుకుంటే మీ కేటీఆర్ ఒక్కడే పోవచ్చు కదా. ఒక్కడెందుకు పోతాడండి? ఇప్పుడు దాని వల్ల కొన్ని లక్షల మంది రైతులకి లాభం జరుగుతుంది. ఆ లక్షల మంది రైతులకి వాళ్ళకి సమాధానం కావాలా? మా నాయకుడితో మేము వచ్చి చూస్తాం అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి పోవడం తప్పేంది? మేము పోతున్నాం అనుకో, సపోజ్ అవును పోతాం, మేము మా నాయకుడికి మోరల్ సపోర్ట్ గా మేము అందరం ఉంటాం. ఎందుకనంటే మా కాన్స్టిట్యున్సీలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లబ్ధి మా దగ్గర కూడా జరుగుతుంది. లేదంటారు అసలు లబ్ధే లేదు. ఎందుకు లేదు? రైతులు మాట్లాడుతున్నారు, వీడియోలు వస్తూనే ఉన్నాయి. కరీంనగర్ లో అక్కడ ఇక్కడ రైతులు మాట్లాడుతున్నారు, మాకు ఇక్కడ అసలు నీళ్ళే లేకుండే ఈ ప్రాజెక్టు వల్ల మాకు నీళ్ళు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. రివర్స్ పంపింగ్ ఉంది, ఇంకేదో ఉంది. ఇన్ని ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేసి నదులను ఇంటిగ్రేట్ చేస్తే బీజేపీ వాడు ఇదే చూసి పిఎం కిసాన్ అని కాపీ కొడతాడు. మా మిషన్ భగీరథ కాపీ కొట్టి ఘర్ ఘర్ జల్ అంటాడు. మా ఇవన్నీ చూసి వాడు అక్కడ కాపీ కొడుతున్నాడా? నదులను అనుసంధానం చేస్తా అని చెప్పి కేసీఆర్ అంటే అదే పని చేస్తున్నాడు. ఎన్నో చిట్కాలు, ఎన్నో సలహాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది తీసుకెళ్లిపోయి అక్కడ చేస్తున్నాడు కదా మోదీ. మరి మోదీ తీసుకున్న తప్పంటావాను? రాష్ట్రంలో ఉన్న మోడల్ ని తీసుకుపోయి గుజరాత్ మోడల్ ఉండగా తెలంగాణ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అంటే గొప్పతనం కేసీఆర్ లో ఉందా లేదా? ఇది గమనించాలి. పోతాం 100 కాదు 1000 కాదు, ఎంతమంది లబ్ధి పొందేటోళ్ళు ఉంటే అంతమంది మా నాయకుడు వెంట మేము కదులుతాము. ఎక్కడ పోతే అక్కడ పోతాం మేము. తప్పేంది? మీరు అక్కడ పోయిన తర్వాత ఆయన నొక్కైనా పంపించండి లోపలికి. ఎందుకు అరెస్ట్ ఎందుకు చేస్తారు మీరు? అంటే తప్పు చూపియొద్దా? మీరు బాంబులు పెట్టి పిల్లలు కుంగదీస్తారు. మీరు ఒక బీజేపీ నాయకుడి కొడుకు విషయంలో ఇబ్బంది జరిగితే మా ఐపీఎస్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దాన్ని ఎత్తి చూపిస్తే వాళ్ళ భార్య మీద కక్ష కడతారు, ఆయనని ఇబ్బంది పెడతారు. ఆయన ఏంది కష్టపడి చదివి ఐపీఎస్ చేసి సమాజ సేవ కోసం రిజైన్ చేసి వచ్చినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడి మీద అభాండాలు వేస్తున్నారు మీరు. ఏందనంటే కాంగ్రెస్ వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఇక్కడ సౌత్లో 2-3 రాష్ట్రాలలో గెలవంగానే వాళ్ళకి కొమ్ములు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ కొమ్ములు రాలే, బాధ్యత పెరిగిందని బాధ్యత పెంచుకున్న బాధ్యతతోటి పనిచేస్తే ఇంకా మిగతా స్టేట్లో కూడా మీకు వస్తుంది, మీకే లాభం జరుగుతుంది, మాకు కాదు. మేము మా ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుందంటూ కూడా కొంతమంది సపోర్ట్ చేయరు. కేవలం
వాళ్ళ పార్టీలో సిన్సియర్గా ఉద్యమం చేసినటువంటి నాయకులు తప్ప మిగతా ఎవడన్నా మాట్లాడండి అండి? ఎవ్వరు మాట్లాడరు. ఎందుకనంటే ఇది మనకి ఎందుకు, అసలు వాళ్ళు గెలిచింది తెలంగాణ ప్రాతిపదికన గెలవలేదు. వాళ్ళకు ప్రాంత ప్రయోజనాలు అవసరం లేదు, వాళ్ళ సొంత ప్రయోజనాలు కావాలి. ఇప్పుడు ఈ రోజు కొంతమంది నాయకులు తీసుకుంటే నాకు మంత్రి పదవి ఇస్తానని ఒక ఆయన అడుగుతాడు. మా నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి రాలేదని చెప్పి ఎమ్మెల్యే గెలిపించినా కూడా లెటర్లు కూడా ఇయ్యలే. నాకు మంత్రి పదవి ఏదైనా ఒక పదవి ఇచ్చేదాకా నేను ఎమ్మెల్యే లెటర్ పేడ వాడా నేను. ఆయనకు ఎమ్మెల్యే చాలా చిన్నది, ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన పదవి చిన్నది. ముఖ్యమంత్రి పిలిచి ఏదైనా పెద్ద పదవి ఇస్తే అది పెద్దది. సో ఆయన 2 సంవత్సరాల దాకా ఆయన అసలు ప్రజలు ఎడదిరిగిండు. ఈ రోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో అక్కడిక్కడ డామినేట్ చేయడము, ఏదో సలహాదారు పోస్ట్ చేయగానే ఇవన్నీ చూస్తున్నాం మేము, ప్రజలు చూస్తున్నారు, మేము ఎత్తి చూపిస్తాము. ఆ బీజేపీ పార్టీ వాళ్ళు ఎత్తి చూపిస్తలే అని అంటే అక్కడ సమస్య లేనట్టు కాదు కదా. అంటే ఇప్పుడు మీదంతా పిఆర్ స్టంట్ లేకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ అంటారు. అయ్యో ఒకటి మమ్మల్ని ఓడగొట్టిరు కదా మీరు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మేము ఓడిపోయినాం, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలో పెట్టిండ్రు. అంటే మాకు తిరస్కరించారంటే మొత్తం మీరే గెలిచి మేము ఓడిపోలే కదా. మా దాంట్లో కొద్దిమంది గెలిచిండ్రు, గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. వాళ్ళ బాధ్యత అది, కొట్లాడే బాధ్యత అది. మమ్మల్ని తిరస్కరించినా సరే, మాలాంటి వాళ్ళం ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో నిధులు వద్దా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ప్రాజెక్టులు నడవద్దా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఓడిపోయిన వాళ్ళ చేతులలో అధికారం పెడతారు మీరు. వాళ్ళ ఎంట మంది మారబలము, వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు అంతా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు గెలిచిన వాళ్ళేమో డమ్మిలా కూర్చోవాలి. ఇది జరుగుతుంది కాబట్టి మేము గొంతెత్తుతున్నాము. దానికి దాంట్లో మమ్మల్ని డౌట్ పడే అంశం ఏముందో చెప్పాలా మేము. అయితే ఎందుకు నాన్నగారు రాజకీయంలో కొంచెం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారా? దూరం ఏం లేదండి. ఇప్పుడు మా ఫాదర్కి నిజామాబాద్ రూరల్ ఉంది, తర్వాత బాన్స్వాడలో కూడా అక్కడ కార్యకర్తలు చెదిరిపోకుండా చూసుకునే బాధ్యత ఉన్నది. మా ఫాదర్ మ్యావరిక్ లీడర్ కాదు. అంటే వచ్చేసి మైక్ల ముందట ఊదరగొట్టేసి నేను తిట్టుడు ఆ టైప్ కాదు. గ్రౌండ్లో పనిచేస్తాడు, మాస్ లీడరు. వచ్చిన వాళ్ళకి సాయం చేస్తుంటాడు, వచ్చిన వాళ్ళకు మాట సాయం చేస్తాడు. లేకపోతే ఏదైనా ఇబ్బంది పెడుతుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వాళ్ళకు వీళ్ళకు అక్కడ గట్టిగా మాట్లాడి మా వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. అక్కడ కేసులు అయిన వాళ్ళకి లీగల్ సెల్ ద్వారా హెల్ప్ చేస్తున్నాం మేము. ఆయన కనబడతలేడు అని అంటే పార్టీలు లేనట్టు కాదు, యాక్టివ్గా లేనట్టు కాదు. ఆయనకు ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే, ఇప్పటికి 7 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్లాడిన ఆయనకి ఇవన్నీ చిన్నగా. ఆయనకి ఏంటంటే ఆయన బ్రాండ్ పెరిగిపోయింది. ఆయన వెళ్ళి మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పుకునే అవసరం లేదు. కాబట్టి ఆయనకు ఉండే పరిధిలో, ఆయన ఉన్న పరిధిలో ఆయన చేయాల్సిన సాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవాలని 100% పార్టీలోనే ఉంటాం. మళ్ళీ ఏమన్నా ఎందుకు మారుతాం మేము? మాకు అంటే బాన్సువాడలో పోచారా శ్రీనివాస్ గుడిగా మారేయో అట్లాంటి చెత్త ఐడియాలజీ మాది కాదు. మేము ఇప్పటికీ 3 పార్టీలలో ఉన్నాం. ఎందుకు మారినాము? ఫస్ట్ కాంగ్రెస్ లో ఉండే మా ఫాదర్ ఈ గ్రూప్ రాజకీయాలు ఎట్లయితే జరుగుతున్నాయో ఈ గ్రూపులలో ఒక రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని నమ్ముకున్నారు. ఆ గొప్ప నాయకుడిని నమ్ముకొని ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మా ఫాదర్ వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని జగన్ తోటి ఉన్నాడు. ఎప్పుడైతే జగన్తో ఉన్నాడో జగన్తోనే ఉన్నాడు, జగన్ కోసం తిరిగిండు. 10 జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేసినాము. తర్వాత ఆయన సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న తర్వాత మేము స్తబ్దంగా అయిపోయినప్పుడు కేసీఆర్ గారు, కవిత గారు, అప్పుడున్న మన పార్టీలో ఉన్న కవిత గారు, బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి మన పార్టీలో ఉంటే బాగుంటుంది అని అంటే మాతో మాట్లాడండి ఎట్లా చేద్దామని అంటే, ఇప్పుడు సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యసభ ఇస్తా నేను ఉండు నాతోటి అని చెప్పి 3 అవర్స్ కన్విన్స్ చేయడం ప్రయత్నం చేస్తే కూడా నేను ఇంట్లో మాట్లాడి చెప్తానంటే నేను ఒకటే చెప్పిన మా ఫాదర్కి. మీరు చెప్పినా? నేను ఏం చెప్పినానంటే, ఇప్పుడు నడుస్తున్నది, ఇప్పుడు ఒక సెంటిమెంట్ నడుస్తుంది స్టేట్లో, అయితే దీంట్లో ఉండాలా లేకపోతే ఇంకా దేంట్లో కూడా ఉండొద్దు. మనము మీకు చాలా పేరు ఉంది. ఇప్పుడు సరే ఒక వ్యక్తికి లాయల్గా ఉండడం వేరు, ప్రాంతానికి వ్యతిరేకంగా పోయి ఆ వ్యక్తికి లాయల్టీ చూపించాల్సిన అవసరం లేదు. మనకి కావాలంటే సైలెంట్గా ఉందాం అని చెప్పి, అంతే సైలెంట్గా ఉందాం, మన పని మనం చేసుకుందాం అని చెప్తే అదే మాట చెప్పి వచ్చిండు. చెప్పిన తర్వాత ఎంపీ మన కవిత గారి అప్పుడు ఎలక్షన్ వచ్చిండే, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఫోన్ చేసి పార్టీలకు ఆహ్వానించి మీరు ఉంటే బాగుంటుంది, చెల్లె గెలుస్తుంది అని అంటే అడిగితే, సరే వాళ్ళంతటి వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి మీరు ఖాళీగా ఎందుకు ఉండడం, మనము పని చేద్దాము అని అంటే ఆయన ఆహ్వానం మేరకు వచ్చినాం. మనం ఇలా
పోచారం శ్రీనివాసరెడ్డి గారి తీసిరు మీరు. ఒక రాజకీయ నాయకుడు దందాలు పెట్టుకోవద్దు. ఓకే, ఆ దందాలు పెట్టుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్ల దగ్గర నుంచి, క్రషర్ల దగ్గర నుంచి, ఇసుక దందా దగ్గర నుంచి, మొరం దందా దగ్గర నుంచి ప్రతీది వాళ్ళ కన్సర్న్లనే వాళ్ళ పేరు మీదనే. ఆఖరికి ట్రాక్టర్లు ఇచ్చేటప్పుడు కూడా ట్రాక్టర్ షోరూమ్ కూడా వీళ్ళే తీసుకొని వీళ్ళ షోరూంలోకి వెళ్ళే ట్రాక్టర్లు ఇచ్చిండ్రు యంత్రలక్ష్మి. అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఎంత తప్పో, ఆ తప్పు అనే దాన్ని ఖచ్చితంగా 100% ఆ తప్పు చేసిన వాళ్ళలో పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఒకటి. వాళ్ళలాగా మాకు దందాలు లేవు, మాకు ఒకటే సిద్ధాంతం. మేము నమ్ముకున్న పార్టీ మాకు ఒక లైఫ్ ఇచ్చింది. ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక బాజిరెడ్డి గోవర్ధన్ అనే నాయకుడికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చింది. కాబట్టి మేము పార్టీలు మారే అవకాశం లేదు. మా ఫాదర్ కానీ మేము కానీ ఎప్పటికీ కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో ఉంటాం. మేము అంటే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి ఎంతమంది అంటే సంతానం ఎంతమంది? మేము ముగ్గురము, మేమిద్దరం బ్రదర్స్. అంటే ఎవరు మరి ఎవరు? మాకు తమ్ముడు, ఇంకో సిస్టర్. ఎవరు మరి రాజకీయ వారసత్వం? ప్రస్తుతానికైతే నేను తిరుగుతున్నా, ఇప్పుడు 15 years నుంచి తిరుగుతున్నా. నేను పనిచేస్తున్నా, నా కార్యక్షేత్రం వచ్చి నిజామాబాద్ రూరల్ లో నేను పనిచేసుకుంటున్నా. సుదర్శన్ అంటే మీ కాదు, ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారి కాన్స్టిట్యున్సీ నుంచి తిరుగుతున్నా. నేను ఇక్కడనే నేను పనిచేస్తున్నా. అవకాశం ఇస్తే చూద్దాం అప్పటికి. కాకపోతే పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు కష్టకాలంలో కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలనే కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో నేను ఒక్కనే కాదు, నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి పనిచేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని అనుకుని ఆశించినటువంటి వాళ్ళు 100 కార్లు వేసుకుంటారు. అవును, మరి మీరు సింగిల్ గా ఒక కార్ వేసుకున్న టికెట్ ఎట్లా? నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కార్ వస్తాను. నేను సమస్య కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా వెంట ఉంటది కాన్వాయ్. నేను ఇక్కడికి వచ్చే వరకు చూపించుకోవాలి అంటే కాన్వాయ్ ఉంటది. కాన్వాయ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మండలం ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక సమస్య మీద నిరసన కార్యక్రమం ఉంది, ఒక దగ్గర జమ అందరం కలిసి వెళ్తాం. మేము ఒక కార్లో ఎందుకు తిరుగుతా? నేను ఒక కార్లో ఎప్పుడు తిరుగుతా? నేను నాకు పర్సనల్ పనులు ఏదన్నా ఉంటే ఒక్కొని పోతా కావచ్చు. ప్రతిసారి ఎక్కడ పోయినా నేను ఒక్కోనే నాకే పేరు రావాలని నాకు ఉండదు కదా. అంటే బాజిరెడ్డి జగన్ నెక్స్ట్ టికెట్ ఆశిస్తున్నా అనుకోవచ్చు. నేను వర్క్ చేస్తున్నా, నాకు కోరికలు ఉంటాయి. ఒక 10-15 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఏదో కావాలని అనుకుంటే నాకు ZPTC వచ్చింది, అవకాశం వచ్చింది యాదృచ్ఛికంగా. నాకు పనిచేసే అవకాశం వచ్చింది, నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. పనిచేసిన, ఇప్పుడు ఓడిపోయినాము, మళ్ళీ గెలిపియాలి. అలా మా ఫాదర్ ఉంటుంది, నేను ఉంటుంది, ఎవరైతే ఏంది, రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనే దాంట్లో నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. దానికోసమే పనిచేస్తున్నా. ప్రజలకు నచ్చింది అనుకోండి, పార్టీకి ఇష్టం ఉంటే ఇస్తే ఖచ్చితంగా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు వదులుకుంటామండి? ఇంత కష్టపడుతున్నాం కదా. ఇప్పుడు నాకు వయసు 48 సంవత్సరాలు. 48 సంవత్సరాల వరకు నేను ఒక కెరియర్ని వదిలేసి వచ్చిన. నేను US లో 5.5 years నేను అక్కడ ఉండి, అక్కడ నేను మాస్టర్స్ చేసి జాబ్ చేసి యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ నేను వదులుకొని నేను ఇక్కడికి వచ్చిన. ఐ మీన్ ఇంజనీర్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. బట్ స్టిల్ నాకుండే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ మా ఫాదర్కి నేను ఒక సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో నన్ను ఒక్కొని మా ఫాదర్ ఎంకరేజ్ చేస్తున్నాడు. చిన్నగాను పెద్దగాను నడవని రాబోయి నాతో పాటు మా వాడు ఉంటే కొంచెం నాకు కూడా నా ఏజ్కి బలం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నన్ను తీసుకుని వెళ్తున్నాడు. మా తమ్ముడు ఉన్నాడు, ఆయన బిజినెస్ చూసుకుంటాడు, ఆయనకు ఉండే బిజినెస్ ఆయనకు ఉన్నాయి. మా చెల్లి కూడా ఆమె ఉన్న స్థానంలో ఆమె సంతృప్తిగా ఉంది. నేను ఐఎమ్ డెడికేటెడ్ టు దిస్, ఐఎమ్ డెడికేటెడ్ టు మై ఫాదర్స్ విజన్. మా కాన్స్టిట్యున్సీకి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, దానికి కావాలని అంటే ఒకవేళ నా విజన్ నచ్చితే మా ఫాదర్ క్రెడిబిలిటీ నాకు సపోర్ట్ అయితే ఎందుకు, వై నాట్? అంటే ఫైనల్గా ఈ యొక్క 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన మీద మీరు ఒక మాట ఫైనల్ చెప్పండి. ఒకటి, ఇది ప్రభుత్వం కాదండి, అరాచకం. ఇది అరాచకం. అంటే ఒక రాజు ఉన్నా రాజు లేని కిందకే ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థ నడుస్తుంది. పోలీసు కూడా ఎట్లున్నారంటే, నేను CV ఆనంద్ గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండి, ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మా దగ్గర SP చేసిరు. ఆయన యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు, చాలా బాగా పనిచేస్తుండే. ఈరోజు ఆయన IG అయిన తర్వాత, DGP అయిన తర్వాత ఇంకా కొంచెం ఇంకా పోలీస్ వ్యవస్థ అనేది ఇంకా పార్టీ కన్సర్నల్లో, ప్రభుత్వం కన్సర్నల్లో, రేవంత్ రెడ్డి కన్సర్నల్లో నడుస్తుంది అంటే నమ్మలేకపోతున్నా నేను. అసలు ఇది ప్రభుత్వము, వాళ్ళు చెప్పుకున్నట్టు ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజా పాలన అని. ఎక్కడ కూడా ఒక ప్రజ అనేది లేనే లేదు ఆడ, ఎక్కడ కూడా లేదు. వాళ్ళు కింద మీద ఏం చేసినా, మా మీద అభాండం వేసినా మేము భరిస్తాం, అన్నీ చేస్తాం. కానీ ప్రజలు మాత్రం ఏ కోశన సంతృప్తిగా లేరు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలంటున్నారు. కేసీఆర్ అంటే బెంగటి వెళ్తున్నారు.
బెంగ పెట్టేసుకున్నారు. అది మీరే అంటగా క్రియేట్ చేసేది. ఏది? కేసీఆర్ రావాలా, మేము ఇప్పుడు మా ప్రోడక్ట్ అమ్మడానికి మేము 10 చెప్తామండి, ప్రజలు కూడా నమ్మాలి కదా. వాళ్ళు బై చేస్తున్నారంటే అక్కడ ప్రోడక్ట్ లో స్టఫ్ లేకపోతే ఎందుకు కొనుక్కుంటారా? ఆ ఆలోచనను ఎందుకు కొనుక్కుంటారు? ఐడియాని ఎందుకు కొనుక్కుంటారు? మేము చెప్పడం మా బాధ్యత. నిజంగా కావాలనుకుంటారు, ఖచ్చితంగా కావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా కావాలనుకుంటున్నారు. మా నాయకత్వాన్ని ఎందుకు లైక్ చేస్తున్నారు? ఎందుకనంటే తరతరాలు గుర్తుండిపోయే కొన్ని ఆనవాళ్ళని తెలంగాణ కోసం అందించిండు కేసీఆర్. అప్పు చేసిండా, సప్పు చేసిండా, ఏం చేసిండో మా కోసం అయితే ఏదో ఒకటి చేసిండు అని చెప్తున్నాడు. అమెరికాకు కూడా ఎన్ని ట్రిలియన్లో అప్పు ఉంది, మరి వాడు డెవలప్డ్ కంట్రీ ఎట్లా అయిండు? అప్పు అనేది కామన్, ఈ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే, ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే. అప్పులు అని చెప్పి మమ్మల్ని బదనాం చేసి పక్కన కూర్చోబెట్టారు కదా. మళ్ళీ మీరు చేస్తుంది అదే కదా. అది చేసి మరి ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు ఏమన్నా ఇచ్చిరా? స్కూటీలు ఇచ్చిండ్రా? లేకపోతే కౌలు రైతులకి ఏమన్నా మీరు 12,000 ఇస్తానని ఇచ్చిరా? అంబేద్కర్ అభయహస్తమన్నారు, దానికి ఒక 11-12 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తామని అది ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇచ్చిరా? ఏది ఇచ్చిర్రు? మీరు అప్పు చేస్తున్నారు, కేసీఆర్ చేసిన అప్పులే చేస్తున్నారు అనుకుందాం. ఏమి ఇచ్చారు మీరు? ఇచ్చింది ఏంది? ఫ్యూచర్ సిటీలో పెడుతున్నాడు మొత్తం తీసుకుపోయి. అది ఎవరికి లాభము? వాళ్ళకు, అతనికి వచ్చే పేరుకి అతనికి చేస్తున్నాడు. ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు నీళ్లు లేవు, దీన్ని ఎట్లా చేయాలా, దీన్ని ఎట్లా మాడిఫై చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలా, ఇవే ఆలోచించాలా. కానీ పెన్షన్ పెంచుతాను ఏమైంది? మేము ఇచ్చిందే ఇస్తున్నాం, మేము ఇచ్చిన పెన్షన్ అమౌంట్ ఇస్తున్నాం, మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి అమౌంటే ఇస్తున్నాం, మేము ఇచ్చిన స్కీమ్సే ఇస్తున్నాం తప్ప నువ్వు ఇచ్చింది ఏం లేదు. అసలు కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. రైట్, కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. అంటే 2.5 సంవత్సరాల్లో జరిగింది ఇదే అంటూ కూడా పూర్తిగా మనతో పాటు మాట్లాడినటువంటి బాజిరెడ్డి జగన్. అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఒకటి, ఇచ్చినటువంటి హామీలు ఒకటి, కానీ ఇప్పటివరకు నెరవేర్చింది చాలా తక్కువ అంటూ కూడా ఫైర్ అయినటువంటి సందర్భం. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.